ఏడాదిలోపు కాంగ్రెస్ సర్కారు కూలుతోందన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ అనేదే ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పునాదులు కూడా లేకుండా చేస్తామన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేమో ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేక్తుంది తప్ప ఆ నోళ్ళు లెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది, ఏ పేపర్లో చూస్తున్నాం ఏడాదిలో సర్కార్ పతనం అని. నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. దమ్ముంటే కాంగ్రెస్ సర్కార్ను టచ్ చేసి చూడమంటూ కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. రేవంత్ కేసీఆర్ లెక్క చిల్లర దందాలు చేయలేదన్నారు. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని వారి కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందన్నారు కోమటిరెడ్డి. మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. లిల్లిపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాని బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుంటు కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేసిస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డను ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో సిఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోసుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు బిడ్డ నువ్వు. బతుకమ్మ చాటున బ్రాందీ సీసాలు అమ్మారన్నారు కోమటిరెడ్డి. 3 నెలల్లో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. తండ్రి కొడుకులకు మెంటల్ లేసినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు నుంచి తారక రామారావు వరకు జైలుకు పోతారని, చెర్లపల్లి చెంచెలగూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అన్నారు. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయాలి. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటున మందు బాటిల్ అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నా మాకు తెలిసిపోద్ది. కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం. ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వు వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెర్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు రాలిగా
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం.